పాపాతురాలా ఇలా సంతానం సంవత్సరం మొత్తం శైదలు కడుక్కున్నది పిల్లలు కానీ పుట్టినప్పుడు పూత కూసి కాత కాతే దాని కోవిలు అన్నారు బామా ఆడవల్ల భూమి గజముడు కొడుకు బిడ్డలు అన్న ఒక తెలివన్నారే ఏమిటి బామ కాంతిరమాలు లేవి మీ అబ్బాయి రాళ్ళు 100 రూపాయలు ఒక మంచం జరగ నాకు దాపరం చేసి రాము ఎందుకు బతుకుతానవే బాయిల పడి సాగు చెర్ల పడి సాగు చూసుకొని ఏం సుఖపడ్డానే కోపం వచ్చిందంటే నాదా నా బతుకు పాడవడం ఉన్న దానికంటే ఊడిది మేలు దక్కిన దానికంటే జారింది మేలు పట్టింది దానికంటే ప్రాణం విడిచింది మేలు నాదు అడవిలో నాదా నీ
కాళ్ళ కాడ నా తల పెడుతున్న రాదా నీ చేతుల కడుగతోటి ఈ అడవిలో నా మానవ నీది ఈ అడవిలో నా పడుగు పొందడి నన్ను పొందబెట్టి మన రాజ్యం వెళ్ళిపోరాదు నువ్వు మన రాజ్యం పోయినాక మన గర్భాన కొడుకులు ఇంత పట్టుకు ఓ బాబు పోంగ నువ్వు ఇద్దరు వేదురా అయ్యా ఇప్పుడు ఒక్కరి వచ్చిన మన అమ్మేట వేయిందని అడగడానికి మన కొడుకులు లేరు నాదా అడవిలో నన్ను పొందబెట్టే అడవిలో కాళ్ళ మీద పడి ఒక్కొక్క మాట ఒల్లించుకుంటూ ఏడుతంటే ఒక్క మాట కన్నందుకు బామా నా రాని సిరి ప్రాదాల మీద నా తల పనులు పెడతానా నా ప్రాణం తీసి ఇంటి ఒమ్మని ఒక్క మాట అన్నవా బామా ఓ బామ కాంచనమాలదేవి ఇక నీ బాణం తీసి నేను ఇంటి వేనాక మొండి రాయి చెట్టు గాలే మొగడన్నట్టు బామా నన్ను కొట్టరి వాళ్ళు నువ్వు ఎత్తవానమ్మా ఓ బామ కాంచనమాలదేవి ఇప్పటికప్పటికల్లా నువ్వు అక్కలాలి ఏ భర్తకైనా ఏ భార్యకైనా భర్త ఉన్నప్పుడే భార్య సుఖమన్నారు భార్య ఉన్నప్పుడే భర్త సుఖమన్నారు భర్త లేని ఆడవాళ్ళకు బదనాములు ఎక్కువ భార్య లేని మగోని బాధలు ఎక్కువ అన్నరే బామా అబ్బాబా ఏ మగ బాయిగడైనా ఏం కోరుకుంటాడు ముదుగాలు నా భార్య ప్రాణం పోవద్దు ముదుగాలు నా ప్రాణం పోవాలి ఈ వెనక సీర నా భార్య ప్రాణం పోవాలని కోరుకుంటాడు ఎందుకొరకంటే అక్కలాల మగ బాయిగాడుంటే ఏ కొడుకు నాకు అల్లం పెడతాడో ఏ కొడుకు కంచి పోతుందని నవ్వు పోసకుండా మగోని బాణం పోతుంది అదే కన్న తల్లి ఉంటే ఏ కొడుకు పెట్టకున్నా ఏ కోడలు పెట్టకున్నా దశ వయసు ఎరగవై రొమ్ముకు రోగలు కట్టుకొని కన్న తల్లి వాళ్ళు ఇక్కడ అండుకొని తింటరాట బాబా నిన్ను తప్పుకొని నేను ఒంటరి వాడినై నేను ఎట్లా బతుకుంటే ఓ బాబా నీది ప్రాణం ఎట్లా తీతునమ్మ నీది ప్రాణం ఎట్లా తీతునమ్మ బాబాతని కాదు బాబా నీ పానం తీయాలంటే ఎన్నడో ఏ రాత్రో ఇంటికాడ నీ పానం తీస్తూనే బాబా నేను గంత కటిగవరాలని అనుకున్నవానే నేను గంతగా సాయివాని అనుకున్నవా బామా అమ్మాయం ఆగబట్టలేక ఆ వేదన ఆగబట్టలేక ఒక్క మాట కన్నందుకు బామా ఇవాళ అడవుల పానం అంటానవే నీ పానం నేను ఇద్దనే బామా ఉన్న అన్ని రోజులుగా బలాలు ఏ కొడుకైనా ఏ బిడ్డకైనా ఏ కొడుకు చెప్పని మాట ఏ కొడుకు చెప్పని మాట ఏ బిడ్డతోని చెప్పని మాట అల్లుతోని చెప్పని మాట భర్త భార్యతోని చెప్పుకుంటది భార్య భర్తతోని చెప్పుకుంటాడు అవ్వలాల సచ్చిదాకా కలిసిమెలిసి ఉండేది ఏ కొడుకు కాదు ఏ కొడుకు కాదు ఏ బిడ్డ గారు ఏ అల్లుడు కాదు బామో సచ్చదాకా కలిసిమెలిసి ఉండేది ఇద్దరు భార్య భర్తలే అందరే అవ్వలాలు ఏ ఆడవాళ్ళైనా కోరుకుంటారాట నేను మొండ సాగుదా వద్దు ముత్తైద సాగుదా వాళ్ళని కోరుకుంటారాట అవ్వలాల ముత్తైద సాగు అంటే భర్త ఉన్నప్పుడు భార్య ప్రాణం పోతే ఆ తల్లి ముత్తైద ఈ ప్రాణం వేయిందని ఆ తల్లికి తానం పోసి అందమైన పట్టు పితాంబరం కట్టి కాళ్ళు బస్సు పెట్టి నొట్టి రూపాయి పిల్లలు బొట్టు పెట్టి పేడలోన బండ పెట్టి పూలమాల మెడలు పెట్టి పార్వతమ్మ కంటే 12 వర్ణాలు ఎక్కువ కనిపిస్తారాట అది ఒకవేళ భర్త చచ్చిపోయి భార్య ఉంటే అది ముండ ఎందుకుంటారు మూల కూసుండ పెట్టు అంటారు ఓ తెల్ల ఈర కట్టించి తెల్ల జాకెట్ తొడిగించి ఓ పచ్చని పంది ఇట్టవు రానిస్తారా కూరళ్ళు వంటనిస్తారా నేరాళ్ళు వంటనిస్తారా అది ముండైంది దూరం ఉండు అన్ననాడు నాదో నన్ను నడ్డిలో పుట్టి ముంచిపోదు అని ఏ తల్లైనా బాధపడుతుంది బామా ఈ అలని అడుగుల నీ పాదం తీసి బామా నేను ఒంటరి వాడినై బతుకు అన్నవానే
భార్య లేను అని బతుకు అవు శూన్యమన్నరే బామా అవలాల ఏ మనిషికైనా మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదు మనిషి చచ్చిపోయినాక ఆ మనిషి విలువేందో ఒకప్పుడు తెలుస్తుందమ్మా అవ్వలేని బిడ్డ వారి బాబా అవ్వలేని బిడ్డ వారి బాబా అవ్వలేని బిడ్డ వారి బాబా నేను అవ్వను మరిపించిందా అయ్యలేని బిడ్డవని బామ అయ్యను మరిపించిన నీకు అన్నదమ్ముల బలగా ఉంటే బామో ఒకనాడు అన్న నా అవ్వ లేకున్నా నా అయ్య లేకున్నా అన్నదమ్ములు ఉన్నారని బామ ఒక్కనా నీ అవ్వగారింటి ఓలే నీ అన్నదమ్ముల మరిపించిన బామ నీకు సాధనై సాధ కాకమంచ మీద కూర్చుంటే నా తోడబుట్టిన చెల్లెవనుకున్ననే బామ బామ కాంచన మాలదేవి నీ పానం ఎందుకు తీస్తా మనకు పిల్ల లేకున్నా పర్వాలేదు ఎండి తిన్న వాళ్ళు ఎత్తుకపోతారు బంగారం తిన్న వాళ్ళు బయట వారేస్తారు బామో నోరు మంచిదైతే ఊరంతా చుట్టాలి అన్నది కాదు బామా బామా పిల్లలన్న మాట బామా ఓ బామా కాచిన మాట నీ వాళ్ళే అనుకున్నదాట ఓ తల్లి ఓ నలుగురు కొడుకుల కన్న తల్లి అనుకున్నదాట అవ్వా నాకు నలుగురు కొడుకులు ఇక నాకేమురంది నాకేమురు అవస నేను కొడుకుల కన్న తల్లిని కోట శిరవంతరాల్లో అయితే మురిసిపోయిందాట కొడుకుల కన్న తల్లిని కోట శిరవంతురాలంటే రేపటి కల్లా నా నలుగురు కొడుకులు పెళ్లిళ్ళు అయితే నాలుగుళ్ళ నుంచి నలుగురు కోడళ్ళు వస్తారు ఓ ఇల్లు వస్తుంది కదా ఇల్లు మీద పడితే నాకెవరంది అనుకున్నదాట నలుగురు కొడుకులు పెళ్లిళ్ళు వేసినాక నలుగురు కోడళ్ళు వచ్చినాక బామ భూమి మీద నూకలు బాగి వాసి అవ్వ పానం పోతే అవ్వ తీసుకొచ్చి పందిట్లు వేసుకొని కొడుకులు కోసాకి ఇట్లా కూర్చొని కుమిలి కుమిలి ఏడతానాట కోడళ్ళానికి ఏం అక్కరా నా అవ్వ నా అయ్య అనుకుంటా ఇంటో బయట తిరుక్కుంటా ఉన్నదాట బామ అదే ఓ నలుగురు బిడ్డల కన్న తల్లి అనుకుంటాదాట అవ్వ నేను ఆడపిల్లల కన్నదాన్ని అవ్వో నేను అనుమతి అంటేదాన్ని రేపటికల్లా నా బిడ్డలకు కొట్టేటోడే దొరుకునో తిట్టేటోడే దొరుకునని నలుగురు బిడ్డలు నాలుగుళ్ళకి ఇచ్చిన్నాడు ఇంటికాడంగా వయ్య మంచంలో వంట మధ్యలో ఆ బిడ్డలకు ఏర్పడితే నా అమ్మదంత కనిపిద్దదా నా అయ్యదంత కనిపిద్దడా అని చేతుల రూపాయి లేకున్నా ఆ బిడ్డలు పక్క పొంటోళ్ళు ఇంటి పోయి అవ్వా నా అమ్మ మంచంలో పడ్డదే నేను కైకిలిగా తీర్పుకుంటానని ఆ బిడ్డల 5 10 10 అనుకోని అమ్మగారింటికి వచ్చే వరకు మంచంలో పడ్డాక అమ్మయ్య చూసి ఓ బాబు నేనెత్తి ఎంత మాసిందే నానా నీ తల ఎంత మాసిందని ఆ బిడ్డలు వాటి వెళ్ళి ఇల్లుగా పెట్టి పట్టిడిసి బట్ట కట్టి 4 రోజుల పాటు అబ్బాయి నడుచుకున్నదాట ఆడపిల్లలు అందుకే అన్నారు ఒక్కల కొడుకుల కన్నల్లో బాధ బిడ్డల కన్నోళ్ళకి ఏమనక బిడ్డల కన్నోళ్ళ బాధ కొడుకుల కన్నోళ్ళకి ఏమనక కానీ పెంచనోళ్ళకు పిల్లగాళ్ళకు ఏమనకనన్నదే బామ నువ్వు బాధ పాడబోతే ఇంకొకసారి పిల్లలన్నమాట నీ నోటికి రావద్దు పిల్లలన్నమాట నా నోటికి రాదు బామా ఉన్నన్ని రోజులు మనం ఇద్దరు కలిసి మెరుస్తుందమే ఓ బామా ఇలా మన మనసు వచ్చిపోయేది లేదు బామా నిన్నొక్క మాట నేను నన్నొక్క మాట నువ్వనకమ్మా అగో బలాలు ఏ మనిషికైనా అడవిల వలపోయే రాదు ఆత్మ లేని సుట్టం చేయరాదు అడవిలో వలపోతే ఊకో బిడ్డ అంటోళ్ళు ఉండరు ఆత్మలేని సుట్టం చేస్తే ఇంటికత్త కూసమని మందరించి మాట్లాడి పీడేసే మానవులు ఉండరు బామయ్యను బాధపడకన్నాడు బామయ్యను రంది పడకన్నాడు ఇతరాల మొదలు కాలైన మళ్ళీ ఎనకకు మలుపుకున్నారు వాళ్ళ ఇంటికి పోదామన్నారు ఇద్దరు భార్య అనుకున్నావా కొడుకులు అన్నమాట నా నోటికి రాని బిడ్డలు అన్నమాట నీ నోటికి రానియద్దు నాదా ఊళ్ళో ఉన్న మగ వాళ్ళే కొడుకులు అనుకుందాం ఆడవాళ్ళు మన బిడ్డలు అనుకుందాం ఎండి తిన్నోళ్ళు ఎత్తుకపోతారు బంగారం తిన్నోళ్ళు బయట వారెత్తారు 5 తిన్నోళ్ళు దాచుకుంటారు అయ్యా
ఇద్దరు భార్య భర్తల కాలైన బల్లలో కూర్చొని వెళ్ళినప్పుడు చూసిన భార్య భర్తలు సంబరపడుకుంటూ వెళ్ళే వచ్చినప్పుడు భార్య భర్తలు చూడు చిలక లాంటి ముఖం చిన్న వచ్చుకుని అంచలాంటి ముఖాలకు వచ్చుకున్నారు భార్య భర్త దగ్గర ముందుకొచ్చు ముఖం వేసుకున్నారు ఇద్దరు కల 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 చేసిన వాళ్ళ ఊరు మనం దొరుకుతా సంతాల వాళ్ళకి వెళ్ళి ఎల్లో అవుతుంది అక్క వాళ్ళు ఎండాకాలం అప్పుడు వేరు ఎండాకాలం ఏంది వానకాలం ఏంది ఇప్పుడు చలికాలం సగం అయింది చలికాలం అయిపోయానికి వచ్చింది వాళ్ళు పోయి గన్ రోజులు అవుతుంది మన ఇంటి ముందరికి వచ్చి దాసి దాసి అంటారులే దాసి అంటే మన పేరమ్ముడు పోయింది మన పేరమ్ముడు పోయిందా మన ఊరమ్ముడు పోయిందా మన ఏమన్నా అసొంటోళ్ళం మన ఏమన్నా ఇసొంటోళ్ళం మన ఏమన్నా సంసార్ అంటే ఇవాళ ఎవరైనా గుంజిన 60 ఏళ్ళపురం కదా సంక్రాంతి వెళ్ళాలి అంటే ఇప్పుడు మా పేరు మంచిగా లేదు వదిన మందిరం వచ్చింది అంతే అక్క ఊరు కోసం ఇల్లు కట్టుకున్న భయం తెల్లగా సున్నమయ్యే భయం ఎందుకంటే అచ్చగాల పుడిచేల పండుగ కదక్క ఏం పండుగ అరే ఏం పండుగ అంటే జోలుడుకొని జబ్బకి వేసుకొని నా ఇల్లు ఊలిపోయిందావా అని ఓడతాడు నా ఇల్లు కాలిపోయిందావా అని ఓడతాడు నా చచ్చిపోయిన ఓడతాడు నా చచ్చిపోయిన ఓడతాడు ఆఖరి పిల్లని చచ్చిపోయిన ఓడతాడు సంవత్సరం నిలబెట్టేటుంటుంది యాద చేసుకుంటాడు వాట్సాప్ పెడతాడు స్టేటస్ పెడతాడు సరకాలం వెళ్ళేదాకా వాళ్ళు నేను ఆయన పోతగా నా మోడికి నువ్వు పోతావా లేదు బాధలు బాధలు వంతుకు వంతు నేను ఆయన పోతా నా మోడికి నువ్వు అద్దామని మోడు ఎట్లా చూస్తాడు అవుతాండి ఏం కాదు నవ్వుతాడు ఏడుతాడు డబ్బన ఒకవేళ నీ మెయిన్ అనుకో నన్ను చూస్తాడు పిడాది ఎగిరిస్తాడు ఇప్పుడు నేనెట్టున్నా నువ్వు వద్దన కోమలిక ఉన్నట్టున్నావు ఇక నిన్ను చూసుకుంటే బోధినకున్నా పర్వాలేదు నన్ను చూసుకుంటే మాత్రం తప్పగా 90 ఎక్కువనే అవుతుంది అది ఎవరి మొగని మరో వాళ్ళకి ఎరుక అంటే ఈ మొగని మరో నాదలే నా మొగని మరో నీ తెలియదా వాళ్ళు ఎవరైనా కానీ మన పేరు పెట్టి పిలుస్తున్నా చామంతి దేవి అంజలి జాబేరి భాగ్యవతమ్మ రూపవతి నీలవే నిన్న పొద్దుల వేయింది 2 నెలలు ఆలైంది లేదు వీలైంది చెప్పడు 2 రోజులే మీరు 2 కదా అక్క కోలవేన కోల ఉంటుందా కోలపరం బాగున్నాయి ఎవరు సుశీల చూడవేంది సంటేపల్లి నుంచి ఒడ్డోళ్ళకి కథ చెప్తారా ఒగ్గలం పట్టాలు వేస్తాం పడిగేది ఆడతాం బీరన్న పండుగ చేస్తాం ఇప్పుడు ఆడలు ఆడాక అంచలే రేవంత్ రెడ్డి పింఛన్ ఇస్తానట ఇంకా ఆడకుండా ఇంకా జోలసూలో ఉన్న వాళ్ళకు దేడు పిచ్చి ఓ భయ్యే
దేవుడు ఆయన మంచిదే కాలుకు పేడు ఉండాలి కేసీఆర్ పేరు పగసిపోయిందా కాలుకు పేడు ఉండాలి 9,000 పుట్టిన పెట్టినట్టు కలుగుతాయి అయితే అయితే మనం 2020 వేసుకుందాం తీరుతలేదు కదా అయ్యో నన్ను చూస్తలే ఓడతలేవు అనిపిస్తుంది అదిగో ఐవన్నులు మాట్లాడతాను అందరి అక్కల్ని ముక్కల్ని మాట్లాడితే వాళ్ళని ఇంటర్ అయ్యో ఆకురు వాళ్ళు నాగో 2 సిరడితే నేను కట్టుకొని తిప్పులాడపోదు నువ్వు కూడా తిప్పుతావా నీకేమందా ముంగడ బొర్రైంది వెనక పిర్రాని కూర్చుని లేవరా లేకపోతే కూర్చోరాదు నీకెందుకు అందం అరే గట్ల కాదే నేను వచ్చి ఏ కాలం మొత్తుకోబట్టి వద్దే వద్దే కొత్త పని తీసుకొని వస్తుంది దాని పేరు ఎప్పపోతుంది విలువపోతుంది అట్లా అదే అదే కొత్త పని తీసుకొని వస్తుంది దాని పేరు ఎప్పపోతుంది విలువపోతుంది దాని పేరు అయ్యో లంచ్ అంటే బాధపడుతున్నావు అక్క ఏం బాధపడకు లంచ్ అంటే లవణ్యా అన్నట్టు ఉన్నారా లవణ్యలేడా ఈ ముసల్దాన్ లవణ్య అవసరం నన్ను వచ్చోకి ఇచ్చాను తిరుగుతా అయ్యో నువ్వు ముసలి కానీ పేరు ముసలి అవుతుంది అక్క ఏం చేస్తాను ఇంట్లో అయ్యో ఏం చేస్తాను అంటే ఇల్లంతా పొక్కిలు ఉంటే సురవుతా నీళ్ళు అలుపుతాను అక్క అదే కదా మన దొండ దర్శనం వచ్చింది పోయి కాలు పెట్టుకోవద్దప్పా ముందుకెళ్ళిపోదామని వెన్నెలకు వచ్చినాయి దొండల బండ్లు అనగాదారిలో దొండల బండ్లు అనగాదారిలో వెన్నెలకు వచ్చినాయి వెన్నెలకు వచ్చినాయి దొండల బండ్లు అనగాదారిలో దొండల బండ్లు ఏంది చెల్లె అయ్యో అక్క ఏంది చెల్లె ఏందది నేను తిప్పినట్టు నువ్వు తిప్పుతావు ఎందుకే అయ్యో నేను ఈ ఊళ్ళో తిప్పినప్పుడు నువ్వేడవన్నావు అయ్యో ఆ కాలమైన ఈ కాలమే కదక్క అంటే ఇప్పుడు నీ లెక్కనే ఉండనా నీ దూగినట్టు నా దూగుతుందా అంటే మనకు పంటని తర పైసలీడా అంటే పండే కాడికి వచ్చిందా పుణ్యానికి నేను తిప్పుతాను నువ్వు బట్టి నిలబడితేవాక ఇప్పుడు నీ లెక్క తిప్పపోతే ఏం చేస్తావు ఇప్పుడు నా లెక్క తిప్పపోతే రేపు పొద్దున్న లెక్క 200 కట్టే నీకు అంటే కఠిన కాడికి వచ్చిందా పుణ్యానికేనా అయ్యో నువ్వు ఇచ్చినాకున్నా ఎప్పుడో నా మందం ఫోన్ పేరు నా మందం ముచ్చినాయి ఎప్పుడో పైసలు యశాండోపురం కాడ మన మంది అయ్యో చెల్లె సరే పర్వాలేదు ఇంటి వాళ్ళ ఏదో ఊపచ్చినట్టు ఊపుతా పట్టు బోరింగ్ కొట్టినట్టు పని అయిపోయినట్టేనా అయ్యో అక్క ఇక నీ పని అయిపోయినట్టే ఇక నిన్ను పాత్ర సమాన కేసులే కదా అయ్యో నన్ను పాతిర సమానికి ఏమవుతుంది ఇక నిన్ను పాత్ర సమానికి అయితే ఉల్లిగడ్డ వెళ్తలేకపోతే మాడి పనులన్నీ ఇస్తారక్క అంటే నన్ను ఒక్కదాన్నే చేస్తావా లేదక్క నిన్నొక్కదాన్ని ఎందుకు చేస్తానే ఇక ఈ సెకండ్ హ్యాండ్ పండింటాడు అయ్యో నీ మొగం నేర్చి ఏం పెడతారు ఇక మావని అయితే ముగ్గేసి శుద్ధ పెడతారక్క శుద్ధమాన పోలేదా ముసలాడు
పక్క ఉన్న పని ఎర్రతోటి అయితే ఎంత పాడబడి వేస్తే చాలు కాకపోవడం నర్సంపేట కూడా బట్టల షాప్ ఉంది బొమ్మలు కట్టున్నారు బట్టలు చూసి కాదు ఓకే భ్రమణాలు పెళ్లి కట్టిందా రాజకాంజల తీరమానాలు బామా ఇక పిలగల్ల మీది ప్రేమలద్దు బామా ఇక పిలగల్ల మీది మానా తీసేయమన్నాడే రాజనా కాంజల తీరానవ్వా మరి నా రాజ్యం వదిలిపెట్టి కింద వాళ్ళ గడవైతా మనం ఉన్నదే నలుగురు ఎందుకు మీరు గుయ్యా మీరు ఎక్కడెక్కడ సైలెంట్ ఉంటుంది వీడియో దీవాలి కాంచన మాల తీయవి ఇక పిల్లగల మీద మాల తీసి ఎవరి ప్రజల కొరికే నా మాలనా నా రాజ్యం ఎటు ఆయనో నా దేశం ఎటు ఆయన బామా నా రాజ్యం వదిలిపెట్టి కిందోలైతా దేశం వదిలిపెట్టి కిందోలైతాన్ని ఇక నేను కచ్చిన కాడి ఓదరాలు తొవ్వలే పద్యం రామ 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 ఊళ్ళో ఉన్న మంది అబ్బా మన రాజు వద్దను మన దేవుడు వద్దను సంతాన బలం కంట వేయండు భగవంతుడు వచ్చి సంతాన బలం ఇచ్చి కచ్చిన కాడు వెనకడలో అనుకోని ఊళ్ళో ఉన్న మంది బయలుదేరుతాను అందుకే అంటారు అక్కడారా మన మానానికి ఏమో బట్ట కట్టుకుంటాం మంది మానానికి ఏమో సంసారం చేస్తాం మనము రాజేయాలి కానీ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అరే చిన్నడా పెద్దడా అరే మన రాజు పోయి ఇన్ని రోజులైతా మరి రాజు కచ్చరికాడి పోయిండు మనం అందరం పోయి మరి రాజు సంతానం అయిందా కాలేదా పాపం రాజు మంచి రప్పునేదా పుణ్యాత్తురా ఐదంటే పదంటే ఆయనే ఆదుకుంటాడు అసలు నీకు సంతానం అయిందా కాలేదా అడగలరా మనం పోదాం పరి అరే కచేరి వేటికి వెళ్ళిపోదాం రాజు వెనకన కాంచిన శీలం అనేది కచ్చిరి కాడి వచ్చే వరకు వెనకన ముఖం ఎత్తుకొని తిరగలేకపోతాను ఆ కచ్చిరి కాడి తన ఊళ్ళో ఉన్న మంది వచ్చే వరకు బిడ్డలాలు మీరంత క్షేమమేనా క్షేమమే నీ పాలన మంచిగా బతుకుతానయ్యా కానీ అమ్మా కానీ మీరు దేనికి వచ్చినట్టు ఒక మాట నువ్వు బాధపడనంటే ఈ మాట మేము అడుగుతామయ్యా అమ్మా నేను ఎందుకు బాధపడతా అనే ముచ్చిన ఏదన్నా ఏమనిపించేది అనరాని ముచ్చిన ఒక్కటన్నా గాని మనసుకు బాధ అనిపిస్తుంది ఏంటి బిడ్డ మీరు అడిగేది అడగరాని మాట కాదయ్యా ఇద్దరు భార్య భర్తలు సురగల పుయ్యలేతో అని సంతానం కంటే ఇద్దరు భార్య భర్తలు వీళ్ళయ్యా ఏ దేవుడన్న మెచ్చి మీ గర్భాన సంతానం ఓడి కట్టినా బాపు అరే ఏ మనిషి కానీ పంట ఎంత పండింది అంటారు కానీ ఎట్లనే వచ్చే అడుగుతారా వాళ్ళు అడిగారు ఆ ఊళ్ళో ఉన్న మంది అయ్యా పోయిన త్రిలోకం నడుచున్న నరలోకం భగవంతుడు మెచ్చిండా సంతాన ఫలం ఇచ్చాను అడిగే వరకు రాజు చెప్పలేక ఎవరి తోడి ఏ మాట చెప్పుదులే అయ్యో బిడ్డలారా నేను తిరిగిన తిరులోకం నడిచిన నరలోకము ఏ దేవుడు సంతాన బలం ఇయ్యలేదు సంతాన బలం ఇయ్యకుండా పర్వాలేదు ఊళ్ళో ఉన్న మంది
ఆడవాళ్ళు ఏమన్నా బిడ్డలు అనుకుంటా, మగవాళ్ళు ఏమన్నా కొడుకులు అనుకుంటాను అనుకుంటా. అయ్యో నేను ఎంతన మీ మీద భరోసా పెట్టుకొని వచ్చిన రేపటికల్లా నా బాణం పోతే మీరే నన్ను అవుతలేస్తారనుకున్నారా? అయ్యో మీరే నా పిల్లలు అనుకున్నా. అయ్యో బిడ్డలా మాట్లాడు అయ్యా. నాన్న ఇప్పటికప్పటికే చూడు, ఇక్కడ దేశంలో కన్ను తెలియదట, అన్ని దేశంలో ఒకటి తెలియదట. అయ్యా మా దగ్గర సంతానం రాలేదు, మా పిల్లలకి భరోసా పెట్టుకుని వచ్చింది ఉంటాను. ఎన్ని రోజులు మీ పిల్లలు అవుతాం అయ్యా, నీ కడుపులో నీ కొడుకులు కావాలి, నీకు బిడ్డలు కావాలి, కానీ సరాయిలో నీ కొడుకులు ఎట్లయితాం అయ్యా, బిడ్డలు ఎట్లయితాం అయ్యా. అందుకే నాన్న ఇప్పటికప్పటికే చూడు, పరాయి పిల్లలు వేస్తున్నావు, అక్క పిల్ల ఆపత్తిగా చెల్లె పిల్ల చేతికల్లా పరాయి పిల్ల గాజులు పెడితే ఆ కళ్ళ ఉండదు, రెక్కల మీద అయ్యా. మరి కడుపు కావాలి, కాళ్ళ మీద ఉంటుంది, మురికి కావాలి, కానీ ఇలా కట్టం వచ్చిందంటే నీతో కట్టం వెళ్ళవస్తాం. ఇలా కాలం నీతో బతుకుతావా? నీ కడుపులో ఉంటే పిల్లలు నీకే కావాలి, కానీ మేమెట్లయితాం అయ్యా. సరే నీ పిల్లలు నీ కావాలి, కానీ నీ పిల్లలు నీకు కావాలి, పరాయి పిల్లలు నీకు ఎందుకైతే ఒక్క మాట దేవుడి అందండి ఏం చెప్తా బిడ్డ? బాధపడుతున్నావు అయ్యా, నీకు దేవుడి ఏందని నేనే చెప్తానంటే నువ్వేం అనుకోవాలంటే ఒక మాట చెప్తావు అయ్యా. ఏమాట బిడ్డ? ఒకవేళ నీకు సంతానం కలగట్టు రాజు వెళ్తాను రేపటికల్లా నీ తర్వాత నీ పానం పోతే మళ్ళీ నీకు కొడుకునే పెడితే కొడుకు రాజు వెళ్తాడా? బిడ్డున్నప్పటికీ బిడ్డకి పెళ్లి తల్లు రాజు వెళ్తాడా? అయ్యా అందుకనే నువ్వు మారులాగా వాడి మళ్ళా బొట్టు పెట్టి మరి మరో ఆడదాన్ని పెళ్లి చేసుకుంటే వచ్చిన ఆ తల్లి పిల్ల గంటది, ఉన్న ఈ తల్లి కాంచనమాల చదివించి పెద్ద చేస్తుంది. కొట్టు పేరు దూరం అయితే కన్న పేరు దగ్గర అవుతుంది. అలా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మాకు వచ్చింది అయ్యా. మంది అయ్యను మరొక వాడాలే, మళ్ళా బొట్టు పెట్టాలే. ఇవాళ కొడుకుల బిడ్డల కంటే వచ్చింది ఓ పిల్లగాళ్ళని ఎత్తు, మరి పిల్లగాళ్ళ కంటే ఉన్న భార్యని పిల్లగాళ్ళని ఎత్తుకుని సంబురా పడుతుంది అన్న. వాళ్ళక్క వల్ల మాట మీ నోటిగా అయ్యలా నేను ఒక్క మాట ఇంటి పోయి నా భార్య తోటి ఏమంట బామా నేను మారలక్క వాడతానంటే నా భార్య కాంచిన మన దాని మనసు ఎంత నొచ్చిపోవును. ఒక్కనాడు నా భార్య మనసు నొచ్చిపోవద్దని ఒక్కనాడు నేను అసలు తుమాటన పోతిని. అబ్బాబా మీ వాడిలో వేయిన కాడు వెనక చూడు ప్రమాణం అంటే వేసుకున్నావు బాబా. పిల్లగాళ్ళు అన్నమాట నీ నోటికి రావద్దు, పిల్లగాళ్ళు అన్నమాట నా నోటికి రావద్దని మేము అనుకున్నాము. బిడ్డ మేము అనుకున్నది ఏంటంటే అడవిలో వేయిన కాడు వెనక ఉన్నాను, మనం కలిసి వెళ్ళి బతుకుదామే. మా లగ్గం అన్న మాటే కానీ పిల్లలన్న మాట మా నోటికి రావద్దని మేము అనుకున్నాం. అమ్మోళ్ళకి ఈ విధంగా రాజ్యం వెళ్దాం అనుకున్నాం బిడ్డ. అయ్యా కొట్టుబాయి నుండి ఎందుకు రాజ్యం వెళ్ళాలయ్యా? కొట్టు బతుకు ఎందుకయ్యా? ఎందుకు రాజ్యం వెళ్తాలయ్యా మీరు? మీరు కొట్టు రాజ్యం వెళ్తారు. ఇప్పుడు నువ్వు దానం చేస్తా అంటే నాకేం ముక్తి ఫలం ఉంటది, పెట్టినందుకు నీకేం బరకత్ ఉంటది అయ్యా. ఈ కొట్టు రోజుల పట్టణంలో మేము ఉండే కంటే ఏ రాజ్యం అని పోతాం, ఏ దేశం అని పోతాం. నువ్వు ఒక్కరి కొట్టు రోజుల పట్టణం వేరుకుంటూ నువ్వే బతకవయ్యా. అయ్యా కాంచేల రాజు వెనక పిల్లలు రాజుల వెనక మేమెందుకుంటాం. ఒకవేళ నువ్వు దానం మంచి పెడితే మీద ఆకాశం ముట్టదు, కింద కింద భూదేవులు ముట్టదు అయ్యా. ఈ గొడ్డు ఓదల పట్టణంలో మేము ఉండము, ఎక్కడికన్నా వెళ్ళిపోతాం ఉంటాను. అప్పుడు ఆ రాజు బాగా ఆలోచించాడు. కానీ నా భార్య మనసు బాధ పెట్టకుండా నా భార్యను ఒక్క మాట అడుగుతా. నా భార్య నాదా మా లగ్గమని మళ్ళీ పెళ్లి చేసుకోమని నా భార్య అంటే దాని మాట వీరికి వెళ్ళి నేను పెళ్లి చేసుకుంటా. నా భార్య కాదంటే దాని మనసు నేను బాధ పెట్టాను అనుకున్న రాదు కాంచనశీల మహారాజు. నా భార్యనైతే ఒక్క మాట అడుగుతాను అనుకోని కచ్చిన కాడ ఉన్న రాదు కచ్చిన బంధు పెట్టి భగవంతా నీ ఏ దేవుని గుళ్ళ మన్ను పోసిను, ఏ దేవుని వెనుక నేను పాపం చేసినావు, నేను నడిసే బాయిల వెనుక నడిసే బండ్ల కంప కొడుతున్నా. నేను పుట్టిన పిల్లగల్ల విషయం పెడుతున్నా, ఎడ్లు వేసే గడ్డి ఆవులు కాల పెడుతున్నా.
ముఖం చిన్న వేసుకొని నా భార్య నొక్క మాట అడుగుతానా అని వచ్చిన మీద ఉన్న రాజురా